రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న మొదటి నెలలోనే హైడ్రా అనే సంస్థను జీవో నెంబర్ 99 అనే ఒక క్రూరమైన జీవోను తీసుకొచ్చి హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండ్రు. వారిని చాలాసార్లు కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే అంటే నాకు హిట్లర్ అంటే ఆదర్శం, మరి హిట్లర్ యొక్క జీవిత చరిత్ర నుంచే నేను ఈ హైడ్రా పేరును తీసుకున్నాను అని చెప్పి తను బాహాటంగానే హిట్లరు తనకు ఆదర్శం. హిట్లరు ఆనాడు నాజీ జర్మనీలో ఏ విధంగా అయితే లక్షలాది మందిని ఊచకోత కోసిండో, రక్తపాతానికి తెరలేపిండో, ప్రపంచాన్నే మరి అతలాకుతలం చేసిండో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాని తీసుకొచ్చినాని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు. ఇలా హైడ్రా ద్వారా జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మొదటి రోజు నుంచి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో హైడ్రా మొదలు చేసిన తొలి నాళ్లలోనే దివ్యాంగుల కాలనీ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ఒక కాలనీ పెడితే ఆ దివ్యాంగుల కాలనీలు పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా చిదిమి వేసి వాళ్ళ బాల్యాన్ని నాశనం చేసి మరి హైడ్రా ఆ దివ్యాంగుల కాలనీ అంతా కూడా నేలమట్టం చేసింది. అదేవిధంగా సున్నం చెరువులో కూకట్పల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ కూడా ఎన్నో భవనాలను లేకపోతే గుడిసెలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఇక మీకు అదేవిధంగా అమీన్పూర్ దగ్గర కూడా అదేవిధంగా ఎన్నో బిల్డింగులు నేలమట్టం చేసిండ్రు. అదేవిధంగా వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని వెలుగుమట్లలో ఖమ్మంలో అయితే ఖమ్మంలో వెలుగుమట్లను గాజాలాగా నేలమట్టం చేసిండ్రు మరి ఈ కాంగ్రెస్ నాయకులు, హైడ్రా అధికారులు. అట్లా ఎన్నో వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. ఇక మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏమైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేమైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా ఆ ఇళ్లన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసిండ్రయ్యా అంటే కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, ఒక గంట సేపు అయినా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతూ బతుకవ కుంటను కాపాడుతూ ఉన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసిండ్రు. మరి అన్ని చెరువులు కాపాడుతామన్న వాళ్ళు దుర్గం చెరువు పక్కనుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బంగ్లాను మాత్రం హైడ్రా అధికారులు వదిలేసిండ్రు. ఆయనకు మాత్రం
15 రోజులు కోర్టుకు పోయే సమయం ఇచ్చిండ్రు. ఆ కోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆయన పూర్తిగా మర్చిపోయారు. అంటే ధనవంతులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ళ జోలికి కూడా పోలేదు హైడ్రా అధికారులు. ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి బయటపడేసింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బౌద్ధర్గూడలో అయితే 600 మంది హైడ్రా అధికారులు ఉదయమే 6 గంటలకి పోయి మా బుల్లెట్ ట్రైన్ కోసం ల్యాండ్ సెక్యూర్ చేస్తున్నామని చెప్పి బౌద్ధర్గూడకు పోయినారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో లోతుకుంట దగ్గర కూడా, మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం లోతుకుంట దగ్గర కూడా పోతే చివరికి గౌరవ హైకోర్టే ఈ తెలంగాణ పోలీసులతో చేత కాదు, మేము ఆర్మీ అధికారులకు ఆర్డర్ ఇస్తున్నాం, ఆర్మీ అధికారులే ఈ భూములను కాపాడాలి, హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మరి ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇవాళ రంగనాథ్ గారు, రేపు ఇంకొక అధికారి వస్తాడు, కానీ ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? ఈ హైడ్రా ఎవరి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే పట్టణాభివృద్ధి మరి నగర పాలక సంస్థలు అయితే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతుందో ఆ శాఖలో కీలకమైన భాగంగా ఈ హైడ్రా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఎవరైనా 1,00,000 మంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఆ రాష్ట్రానికి హోంమంత్రి అయిన మీరు, గౌరవ హైకోర్టు ఈ స్థానిక పోలీసులు ఎవరు కూడా ఈ తెలంగాణ ధన మాన ప్రాణాలను కాపాడలేరు, అందుకొరకు ఆర్మీ అధికారులను ఆదేశించిందంటే ఇంకా మీకు ఎక్కడున్నది? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడున్నది? వేర్ ఈజ్ యువర్ మోరల్ రైట్ టు సెక్యూర్ ద ల్యాండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు, రెండవ వైపు హైడ్రా అడ్డం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి దొడ్డి దారిన ఇవాళ మరి పెద్ద ఎత్తున దాదాపు 22,000 భూముల హక్కులు రాత్రి ఎంఆర్ఓల సిగ్నేచర్ లేకుండా ఆర్డీఓ సిగ్నేచర్ లేదు బదలాయించారు. నేను అందుకొరకే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు చేతులు జోడించి గతంలో పనిచేసిన మీ ప్రభుత్వ అధికారిగా, మీ ఒక మరి సోదరుడిగా నేను చెప్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి.